దేవుడు సృజించినప్పటి నుంచి కూడా మరి భార్యాభర్తను ఎట్లా సృజించాడు ఆయన? విడిపోయేవారుగా, మరి సనుగుడు పెట్టుకునేవారుగా, దెబ్బలాడుకునేవారుగా, కొట్టుకునేవారుగా, మరి కోర్టులకు తిరిగేవారుగా దేవుడు ఎవరిని చేయలేదండి. ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఆయన అనుమతించలేదు. ప్రారంభంలో ఏ సమస్యలు మరి ఆదిలో లేవు. వీళ్ళు అనుకున్నారు పాడైపోయినటువంటి, పెర్వర్షన్ అయిపోయినటువంటి ఈ పరిస్థితిని చూసి అలాగూ బ్రతకొచ్చు కదా, ఎలాగైనా బ్రతికేయచ్చు అని ప్రజలు అనుకుంటున్నారండి. ఎలా బ్రతికినా పర్వాలే అనుకుంటున్నారు. దానికి ఏవో కోడ్సు, లేఖన ఆధారాలు వారికి ఉన్నట్టుగా వీరేం చేస్తారంటే, ఇలా బ్రతికినా పర్వాలే, అలా బ్రతికినా పర్వాలేదు, ఇదిగో ఇది ఆధారం ఉంది కదా, అది ఆధారం ఉంది కదండి. అప్పుడు దేవుడు అన్నాడు, నాయనా ఆది నుండి ఎలాగ లేదు. ఆది నుండి దేవుడు మరి భార్యాభర్తలను ప్రేమగా చేశాడు. హల్లెలూయా. ఆ కుటుంబంలో ప్రేమ ఏలుబడి చేసింది. భార్య మధ్యలో ప్రేమ ఉన్నది, భర్త మధ్యలో ప్రేమ ఉన్నది. ప్రారంభంలో ఎడబాట్లు లేవు, ప్రారంభంలో కొట్లాట్లు లేవు, ప్రారంభంలో సమస్యలే లేవు. నేనంటున్నాను, ఫ్రమ్ దట్ బిగినింగ్ ఇట్ వాజ్ నాట్ సో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదిలో అలా లేదు. ఆదిలో మూతి తిప్పుకోవాలో, మూతి ముడుచుకోవాలో, ముఖం పక్కకెట్టుకోవడాలు ఆదిలో లేవు. మరి భార్య ఒక మూల కూర్చుని ఏడవడం లేదు, భర్త సీరియస్ గా ఉండి కొల్లెర చేయడం ఆదిలో లేదు. దేవుని పిల్లలారా, దేవుడు యథార్థవంతులుగా చేశాడు, పాపం లేని వారిగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు దేవుడు. మరి ఎందుకు జరిగింది ఇలాగా? పాపము, మూడో వ్యక్తి ఎంటర్ అవడం. ప్రతిసారి కూడా ఏదో ఎంటర్ అయినప్పుడే అక్కడ సమస్యలు రావడం. దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, సృష్టికర్త దగ్గరికి వచ్చి, ఆ వివాహకర్త దగ్గరికి వచ్చి, గొప్ప పెండ్లి కుమారుడు, గొప్ప గొర్రె పిల్ల ఆయన దగ్గరికి వచ్చి విడాకులు ఇచ్చినా పర్వాలేదా? ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? అందుకే క్రైస్తవ వివాహంలో విడాకులు లేవు. ఎందుకంటే విడాకులు ఇచ్చే అధికారం ఎవరికే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ప్రేమగా కలిసి మరి చక్కగా జీవించడం మాత్రమే దేవుని పిల్లలారా. హల్లెలూయా.